యాక్చువల్గా నేను కూడా ఈరోజు ఉందా అనుకున్నా, ఎందుకంటే మొన్న బాగా జర్నీ అయింది, వచ్చేసరికి 1:30, 2 అయింది. నిన్న చాలా అలసిపోయింది. అసలు నేను వంట ప్రోగ్రామ్ ఉన్న విషయం కూడా మర్చిపోయాను వాస్తవానికి. అసలు ఉండను అనుకున్నా. బాగా నిన్న బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ వచ్చినట్టుంది, లో ఫీవర్ వచ్చినట్టుంది, బాగా బాడీ పెయిన్స్ ఉంది, అసలు లేవలేదు. నిన్న సాయంత్రం మళ్ళీ అక్క ఫోన్ చేసి, అందరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీ ఒక్క దగ్గర నుంచే ఫోన్ రాలేదు, ఏంటి అసలు ఏం చెప్పట్లేదు మీరంటే, అక్క అసలు నేను ఉండనా కూడా డౌట్ ఏమి, వస్తానో రానో, బాగా అసలు బాగాలేదు నాకు, అసలు లేవట్లేదు అని అంటే, మనం సడన్గా చెప్పద్దు, ఏదో ఒకటి ఆలోచించుకోవాలంటే ఇక నాకు మనసుకు ప్రేర్ చేసుకుంటే అనిపించింది, ఇంత సంఘం అందరూ సంతోషించే ప్రోగ్రాంలో నేనెందుకు ఉండకూడదు, నేను ఖచ్చితంగా పాల్గొనాలి, నేను కూడా దేవుళ్ళు ఆనందించాలని ఒకటి ఆశ కలిగింది. మళ్ళీ నా జోడు ఎవరంటే దీపు. నేను 2 డేస్ బాగా బిజీ ఉన్నా, అసలు దీపు కూడా కాంటాక్ట్ కాలేదు. దీపు కూడా నాకు అసలు ఫోన్ చేయలేదు, నాకు పిన్ని ఏం చేద్దాం, అసలు ఉందామా లేదంటే తను కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక నిన్న అదే విషయం నిన్న అక్కతో అంటే, అక్క ఏం చేసింది, సరే దీపుని అడుగుతా అని దీపు ఫోన్ చేస్తే నేను ఉండట్లేదు పిన్ని అని అన్నమాట. ఇక సడన్గా మరి ఎట్లా ఎవరిని జోడి చేద్దాం అనేసి ఇక మిల్కి తనకున్న పార్ట్నర్ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు అని అన్న వాళ్ళే, సరే మరి మిల్కిని ఇస్తే తీరని కానీ అక్క నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పింది, సరే అనుకున్నాం. తర్వాత ఇక నేను ఫోన్ ఈమెతో మాట్లాడాను మిల్కితోటి, సరే అక్క చేద్దాం ఇద్దరం అని అన్నది. అయితే అన్నీ సరే మరి వంటలు అయితే బైబిల్లో చూసి చేద్దాం, కానీ మాకు ప్రస్తుతానికి అయితే కట్టెలు మన దగ్గర ఎట్లా అని అదే బాగా టెన్షన్ ఉండే. వంటలు అంటే అన్ని సిద్ధం చేసుకోవచ్చు అప్పటికప్పటికి కర్రీకి, కానీ కట్టెలు లేవంటే నా దగ్గర లేవక్క అన్నది, నా దగ్గర లేవని నేను అన్నా. మరి వర్షం ఇంత పడింది కదా అసలు కట్టెలు ఎట్లా అని అంటే, మా సార్ కూడా అంటున్నాడు, నువ్వు భయపడకు దేవుడు సిద్ధం చేస్తాడు అంటే నేను అదే అనుకున్నా. ఒకటే ఏంటంటే ఈ విషయంలో విశ్వాసంతో ఉన్నా, అన్ని రకాలుగా దేవుడు సహాయం చేస్తాడని నేను అనుకొని ఇక అన్ని సిద్ధం చేసుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్నాం, మార్నింగ్ మాట్లాడుకొని ఏం చేద్దాం, రిఫరెన్స్ ఎట్లా బైబుల్ అది అనేసి అన్ని ఇద్దరం మాట్లాడుకొని ఒక కర్రీ చేద్దామని సిద్ధపడ్డాం. అయితే నేను ఒకటి నేర్చుకున్నది ఏంటంటే, ఓన్లీ కర్రీస్ కోసం బైబుల్లో ఇన్ని కర్రీస్ పేర్లు ఉన్నాయి అనేది ఒకటి బాగా తెలిసింది నాకు. ఇన్ని రోజులు అయితే తెలియదు వాస్తవానికి, అంటే ఈ కూరలు వేసే ఐటమ్స్ అన్నీ ఇన్ని బైబుల్లో ఉన్నాయి అనేది అయితే నేను రెఫరెన్స్ ద్వారా వాక్యాల ద్వారా తెలుసుకున్నా, వెతకడం జరిగింది. అంటే ఓన్లీ పోటీ కోసమే మనము వెతుకుతలే, కర్రీస్ కోసం ఎన్ని దొరికితే ప్రతి విషయంలోనూ బైబుల్ చదివితే దేవుడు ఎన్ని రకాలుగా మనతో మాట్లాడతాడు అనేది నేను బాగా నేర్చుకున్నా ప్రోగ్రాం ద్వారా. చాలా సంతోషించిన నేనైతే అందరితో కలిసి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఈ విషయం అందరు సంతోషంగా ఉన్నప్పుడు ఈ విషయం చెప్పాలో చెప్పలేదు, ఒకటైతే తేరేకొని వచ్చి చెప్తున్నా. అదేంటంటే అందరు ఒక్కొక్కరికి ఒక జోడి ఇచ్చారు కదా, చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మిల్కి నేను నాకు ఇచ్చింది కదా అక్క, నేనేమనుకున్నా అంటే తనకు 1 day చేయరా తీసుకురా అంటే, నాకు కూడా ఒక పాప ఉంటే ఇట్లనే చేయించుకునేదాన్ని రోజు. దేవుడు ఎందుకు ఇయ్యడమ్మా, ఇస్తాడు దేవుడు. అందుకే ఆ ఒక్క విషయంలో నేను చాలా సంతోషించాను, ఎందుకంటే నా కూతురులాగా తనని అనుకొని, నిజంగా ఒక ఆడపిల్ల ఉంటే వంటలో ఇలా హెల్ప్ చేస్తే ఇలా ఉంటుందా, ఇంత ఆనందం ఉంటుందా అనేది ఒకటి బాగా నా హార్ట్కి టచ్ అయింది ఈరోజు అయితే. ఇక ముఖ్యంగా అయితే ఇక నేను అందరితో కలిసి ఇలా వంట చేయడం, ఇదంతా ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా అయితే బైబుల్ రెఫరెన్స్ల కోసం చదవడం వల్ల నా ఇంకా ఎక్స్పీరియన్స్ అయింది. వాస్తవానికి దేని గురించి ఇంతగానో మనం వెతకలేదు ఎప్పుడు బైబుల్లో, ఈ వంటల కోసం అనేది బాగా వెతకడం ఇది బాగా నాకు అనుభవం అయింది, చాలా సంతోషంగా అనిపించింది. ఇక అందరు చెప్పారు కదా అట్లనే వంటలలో పోతే అందరం కలిసి వెళ్ళి చేసుకోవడం, మళ్ళా అంటే వంటలలోకి వెళ్తే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క చెట్టు కింద ఉంటుంది, కానీ మనం ఏం చేసినాం ఒక్క చెట్టు కిందనే ఇన్ని జోడి కలిసి అందరం కలిసి కూర్చొని వంట చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నారు. దేవుడి స్తోత్రం. అతనికి ఉన్నాను
నేను ఫస్ట్ అంటే ఫస్ట్ ఏంటంటే నాకు అంటే ఈ టీం నచ్చింది, నాకు ఆలోచన బాగా నచ్చింది. ఎట్లా అంటే వంటల గురించి కాదు, ఇది మీరు ఎలా ఆలోచించారో నాకు తెలియదు, కానీ ఇది వంటల గురించి అయితే కాదు. నేనైతే అట్లే ఆలోచించిన, వంటల గురించి కాదు. బైబుల్ మనము ధ్యానిస్తే మనకు ఎన్నో దొరుకుతాయి, బైబుల్ ధ్యానించాలి అనేది నేను అనుకున్నా, నేను అర్థం చేసుకున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మేము ఎప్పుడు మా ఫ్యామిలీ ఎప్పుడు మేము టూర్కి వెళ్ళలేదు, ఎప్పుడు ఇలా చేయలేదు. మీరు కూడా మీరు ఒక ఫ్యామిలీ లాగా మనం అందరం కలిసి ఇక్కడ చాలా ఎంజాయ్ చేసింది, నాకు చాలా బాగా నచ్చింది. పోయినసారి మేము యూత్ అంతా చేసినప్పుడు ఒక కాన్సెప్ట్ గురించి జస్ట్ ఈ బైబిల్లో ఇది ఉంది, మేమైతే భక్ష్యాల గురించి చేసినాము. ఆ భక్ష్యాల గురించి మాత్రమే చెప్పారు. కాకపోతే ఈ కూరగాయలు అన్నీ ఉండాలి, దానిమ్మ అన్నీ ఉండాలంటే నాకు అసలు తెలియదు. బైబిల్ ఇవన్నీ ఉంటాయా అనుకున్నా. ఉంటాయి అని ఇట్లా చెప్పి అవన్నీ చదివి ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్. దొరకవా అంటే ఆల్మోస్ట్ అన్నీ మాకు దొరికేసినాయి. అందుని బట్టి దేవుడికి వందనాలు. చాలా టెన్షన్ పడ్డాం, చాలా కంగారు పడ్డాము, కట్టల విషయంలో చాలా కంగారు పడ్డాము. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాం, మాది ఎట్లుంటుందా, మాది సక్సెస్ అవుతుందా, సక్సెస్ కాదా అని. మళ్ళీ వచ్చినాక టెస్టుల మీద టెస్టులు ఇస్తారు, రూల్స్ మీద రూల్స్ చెప్తారు. ఇంకా గుండెల ధర ఎక్కువ పెరిగిపోయింది, దూరం అనిపించింది. అండ్ నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఏంటంటే నా పార్ట్నర్ విషయంలో. ఎందుకంటే నాకు ఉండరాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నాకైతే ఉండరాదు. జయమ్మని ఇచ్చేది ఫస్ట్ టైం. జయమ్మకి అసలు ఏమచ్చో రాదో తెలియదు, ఆవిడిచ్చి అమ్మ. ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే వద్దు, ఈ పార్ట్నర్ నాకు అర్థం అనిపించింది. ఎందుకంటే ఏదైనా గేమ్స్ ఉన్నప్పుడు ఉరకలేదు, ఏం చేయలేదు, కాబట్టి నాకు ఈ పార్ట్నర్ వద్దనిపించింది. కాకపోతే నెక్స్ట్ తర్వాత చిన్నమ్మకి ఇచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చాలా అంటే చాలా ఈరోజు చాలా ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే పోయినసారి మేము యూత్ అంతా చేసినప్పుడు మా కట్టలు అసలు ఎలుగనే లేదు. ఈసారి పక్కన కట్టలు వెళ్ళేసరికి నా ఫేస్లో ఎంత ఆనందం అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందుని బట్టి వందనాలు. అండ్ ఇంకొకటి, నేను నీ బిడ్డనే, ఏం బాధపడదు, ఓకే? ఎప్పుడు నీ బిడ్డనే. థ్యాంక్ యూ. పేరు వేసుకుంటారు అట్లా ఇద్దరు వేసుకొని పాల్గొన్నారు. దేవుడికి వందనాలు. మరి ఇంకో టీం ఉన్నారు, వాళ్ళు అంజి రామ ప్రసాద్ ముందుకు రావాలి. అంజి పైసలా నాకు చాలా మంచి అనిపించింది. హలో, చాలా మంచి అనిపించింది. పర్సనల్ మంచిగా చేసిన అదే తోటకూర ఆలోచన నాకు కలగూర అని తెలిసి నేను దాని గురించి చేయాలని నిర్దేశం కలిసి చేసినాం, ఇద్దరం కలిసి చేసినాం. అది సక్సెస్ కావాలని అనుకుంటాను. ఇక అది ఫెయిల్ అయిందంటే మాదే మైనస్ అవుతుంది. ఆ కట్టెలపై వండుకోలేదు ఫస్ట్. అదే లీగెట్లు వండుకోలేదు అని దాన్ని అడ్డు చూడంగా మెల్లగా మళ్ళీ అంటిస్తే అంటింది. అంటే ఇక మెల్ల కూర అయింది. కష్టపడ్డా. ఇక కష్టపడంటే కామన్గా రోజు బాగా కూరలు అనుకుంటారు కదా అన్నట్టు అనిపించింది. స్పెషల్ జంట, ఈ 6 జంటల్లో ఈ జంట చాలా స్పెషల్ జంట. ఓకే, అయితే ఇప్పుడు సరే మనం కొంచెం సమయం ఎక్కువైతుంది కాబట్టి జడ్జెస్ తిన్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఇప్పుడు మనము వెళ్దాం. దాంట్లోకి వెళ్ళడానికి ముందు ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, జనరల్గా స్త్రీలు ఏం చేస్తారంటే ఏదో ఇక వాళ్ళ ఇంట్లో పనులు, పిల్లలు, చాలా హడావిడి, ఎప్పుడు ఆ పనుల బిజీలో ఉంటారు. ఉండడం వల్ల ఏంటంటే చాలా ధ్యానం చేయడంలో చదువుతారు కావచ్చు బైబిల్, కానీ ధ్యానం చేయడం లేదంటే పర్టికులర్గా దీని గురించి బాగా వాక్యాన్ని చదవాలి, దీని గురించి ఇట్లా వెతకాలి అనేది వాళ్ళ లోపల తీసుకురావడం కొరకే ఇది చేయడం జరిగింది. వేరే ఏదో క్విజ్ ప్రోగ్రామ్ పెట్టి దీన్ని వెతుకురంటే వెతుకరు. ఏ పని ఉన్నది, ఆ పని ఉన్నది, ఈ పని. కాంపిటీషన్ పెడితే, అది వంటల కాంపిటీషన్ పెడితే తప్పకుండా దాని కొరకు ప్రయాస పడతారు.
దేవుడు నాకు వచ్చింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన. ఎందుకంటే ఈ సంఘాన్ని వృద్ధి చెందించడం కొరకు బైబిల్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. మనము రెగ్యులర్గా చేసే వంటకు సంబంధించినవి కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి అనే విషయము మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కటి ఉంటుందా అని ఆలోచన చేసి వెతికిన వాళ్ళు ఉంటుంది అని తెలుసుకున్నాను. రెఫరెన్సులు నిజంగా నేనైతే చాలా సంతోషపడ్డా. ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టే రాశారు, మొత్తం అన్ని రెఫరెన్సులు వెతుక్కున్నారు, రాశారు. అందులో నిజంగా దేవుడు చిన్న జీలకర్ర నుంచి కూడా అన్నీ ఉంటాయి. ఏంటంటే బైబిల్ దేవుడు సృష్టించినే కదా అవన్నీ. సో ప్రతి ఒక్కటి బైబిల్లో ఉన్నది అనేది మరి తెలుసుకోవడం కొరకు ఆ జ్ఞానం చేస్తున్నప్పుడు వీళ్ళు బైబిల్లో అంటే చిన్నది ఇందాక చెల్లె చెప్పినట్టు మనము ఒక కాంపిటీషన్ కొరకు వెతుకుతున్నాము. అటువంటిది మనం ఇంకా దేవుని పని చేయడంలో బైబిల్లో నేను ఏం చేయాలి ప్రభువా, నీ చిత్తం ఏంటని ఆయనను వెతికినప్పుడు తప్పకుండా ఆయన మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని తెలియజేస్తాడు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆనందము, సంతోషము, ఇంకా అదేవిధంగా లోక జ్ఞానము అన్నీ ఒక మనిషి జీవించడానికి అవసరమైన ప్రతిదీ కూడా బైబిల్లో రాసి ఉంది. పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా జీవించాలని అన్నీ ఉంటాయి కనుక అది మీరు తెలుసుకోవాలనే ఉద్దేశం కొద్దే ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడ్డారు రెఫరెన్స్ వెతకడంలో. మరి నిద్రలేమితో కూడా మరి వెతకడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు గొప్ప కృప మన సంఘానికి ఇచ్చారు ఈ ఆనందాన్ని బట్టి. ఇంకా మరి తర్వాత మనము అదంతా కంప్లీట్ అయిన తర్వాత జడ్జెస్ మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్స్. ఇప్పుడు మరి మీరు తయారు చేసినటువంటివి తీసుకొచ్చి చూపించి మీ రిఫరెన్స్ అవి త్వరగా చెప్పేయగలరు. మీకు ఒక 5 minutes టైం ఇస్తున్నాం దాన్ని డెకరేషన్ చేసుకోవడానికి. ఓకే, దేవుని స్తోత్రం. కానీ ఇచ్చినామా నువ్వే మంచిగా ఎత్తుకొని. అందరూ డెకరేషన్కి అందరూ సిద్ధమైపోతున్నారు. ఎంత ఫాస్ట్ చేస్తున్నారంటే డెకరేషన్ చేసుకోవడం కొరకు. వీళ్ళ తిన్న తర్వాత వీళ్ళ ఒపీనియన్ చెప్పడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మల్లేష్ గారు ఇప్పుడే వచ్చారు. జడ్జెస్ అందరూ మేము రెడీ అంటున్న జడ్జెస్ అందరూ. అసలైన జడ్జి కూర్చోవాలి ఇక్కడ. అంతే పేరు మీరు అది ఎందుకు పెట్టుకున్నారు అనేది చెప్పాలి అంతే. దాని వివరణ అంటే కొంచెం సెకండ్స్లో ఒక నిమిషం, అదొక నిమిషం, ఇదొక నిమిషం. ఏం కూడా వేసారు ఏంటంటే ఇట్లా తీరా. అయితే చెప్పండి, మీరు ఏం కర్రీ చేశారు? మీరు చేసినటువంటి కర్రీ ఏమిటి? ఓకే, ఇదేనా? ఓకే, మరి మీరు సొరకాయ కూర ఎంచుకున్నారు. మీ టీం పేరు ఎందుకు, ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఓకే, అందుకొరకు ఎన్ని రిఫరెన్స్లు సంపాదించారు తొందరగా? అందులో వేసిన ఐటమ్స్ రిఫరెన్స్లు ఒక్కొక్కటి అది చెప్పు. త్వరగా చదవాలి. లేవికాండం 2వ అధ్యాయం 15వ వచనం. అది నైవేద్య రూపమైన నీవు దానిని నూనె పోసి దానిపై సరిపోతుంది నూనె. ఓకే, ఇందులో మిర్చి, మిరపకాయ, నిర్గమ్మ
సారీ నిర్గమకాండ 9:32 గోధుమలు మిరపయు ఎదుగనందున అది చెట్టు ఓకే మిరప కట్టెలు అగ్గి కత్తి ఆ. అలా పనిచేసినాయి కదా ఆ. అది ఆదికాండం 22:6 ఆ దహన బలి కొరకు అబ్రహాము తన కుమారుని కట్టెలను కత్తిని నిప్పును చేత పట్టుకొని వెళ్తాడు కదా. ఓకే లేవియకాండం 2:13 నీవు అర్పించు ప్రతి నైవేద్యములకు ఉప్పు అవసరం. నూనె అయిపోయింది. కొత్తిమీర నిర్గమకాండం 16:31 ఇశ్రాయేలు దాన్ని మన్నా అను పేరు పెట్టి అది తెల్లని కొత్తిమీర గింజలు. ఓకే మత్తయి 26:9 గిన్నె కొంత దూరం వెళ్ళిన తర్వాత సాగిలో పడి తండ్రి నిశ్చితమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగింది. ఓకే బండలు అవసరం ఉన్నాయి కదా పొయ్యి కోసం. నిర్గమకాండం 17:6 ఇదిగో హోరేపు బండ మీద నేను ఎదుర్కొంటున్నాను, ఆ బండను కొట్టినప్పుడు అందులోనే నీళ్ళు వస్తాయి. నీళ్ళు సేకరించినవి. ఓకే క్లాప్స్ చేద్దాం థ్యాంక్ అందరం. యూ. మీరేం కూర వండారు? మాది తోటకూర. ఆ, ఒకనాడు యాకోబు ఉమ్. కలకూర వంటకము వండుతుండగా ఓకే సరిపోతుంది కలగూర. ఓకే ఏషావు అలసిన వాడై ఆ, పొలంలో నుండి వచ్చి ఆ, అదే ఉల్లిగడ్డ ఆ, ఐగుప్తులో మేము ఉచితంగా తినే చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరలను చేసి కూటలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుతున్నాయి. ఆ. నూనె అది నైవేద్యం రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. నూనె ఓకే ఉప్పు నైవేద్యము మీద ఉండవలెను. ఓకే ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. ఓకే లూకా ఆవాలు. ప్రభువు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఆ. ఈ కంబలి చెట్టును చూసి నీవు వెళుతూ కూడా పెళ్ళగింపబడి ఓకే అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంది. సరే మిరపకాయ. అప్పుడు జనపాద రేట్ల పువ్వులు పూసెను, ఎవల చేరు వెన్నులు వేసినవి కనుక జనపాయముల చేరును చెరగొట్టు పడు. ఓకే గోధుమలు మెరకలు ఎదగవాలి. ఓకే క్లాప్స్ చేద్దాం. మీకు కర్రీ చూపియరా? ఓకే అబ్బా కలర్ఫుల్గా ఉన్నది తోటకూర. పేదూరు టీం త్వరగా రావాలి. ఓకే మీరేం వంట చేశారు? డెకరేషన్ చాలా అదిరిపోయినట్టుగా ఉన్నది, బాగుంది. గోంగూర చికెన్. ఒక్క నిమిషం. గోంగూర చికెనా? ఓకే మీరు సేకరించింది ఏంటి చెప్పండి. లేవియకాండం 2:11 నీవు అర్పించు నైవేద్యంలో ఉప్పు చేర్చవలనకు ఉప్పు ఇందులో చేర్చిన. మార్కు సువార్త 14:30 యేసు అతన్ని చూసి నేటి రాత్రి కోడి 2 మార్లు పూయక మునిపే అని కోడి గురించి రాయబడింది కాబట్టి చికెన్ తీసుకున్నాం. సంఖ్యాకాండం 11:5 ఐగుప్తులో మేము ఉచితంగా చేయను కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉల్లిగడ్డలను ఎంచుకున్నాం. లేవియకాండంలో 2:4 నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అన్నప్పుడు పొయ్యిని ఎంచుకున్నాం. మత్తయి సువార్త 10:12 ఈ చిన్నవాళ్ళు ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వాలనంటే చన్నీళ్ళు వాటర్ కర్రీలో వేసినాం. నిర్గమకాండం 27:3 దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను అని వాక్యం ఉంది, అందుకే గరిటెలు వాడినాం కర్రీ కోసం.
నిర్గమకాండం 25వ అధ్యాయం 29వ వచనంలో మరి నేను దాన్ని పల్లెంలను ధూపస్తులను గిన్నెలను అని రాసింది. అందుకో గిన్నెలు కూడా వాడుకున్నాం. మత్తయి సువార్త 23:23లో అయ్యో వేషధారులైన శాస్త్రారా పరిసయ్యులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్ర అని రాసింది. జీలకర్ర వాడినాం. 1వ రాజులు 17వ అధ్యాయం 12వ వచనం అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టిలో పట్టెడు పిండి గుడ్డిలో కొంచెం నూనె అని ఉంటే నూనె వాడుకున్నాం. 2వ రాజులు 4వ అధ్యాయం 39వ వచనం అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోకి పోయినప్పుడు కూరాకులు అంటే గోంగూరని ఎంచుకున్నాం. ప్రకటన 18వ అధ్యాయం 14వ వచనంలో లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారం వెండి రక్తములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదారంగులు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులు ప్రతి విధమైన డబ్బా మీదను ప్రతి విధమైన దంత వస్తువులను మిక్కిలి విలువ గల కర్ర ఇత్తడి ఇనుము చలవరాలు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క అని రాసింది కాబట్టి దాల్చిన చెక్క కూడా కర్రీలో వేసినాం. లేవియకాండం 13:30లో అది చర్మం కంటే పల్లెము గాను సన్నమైన పసుపు అని రాసింది. పసుపు వాడినాం. ఆదికాండం 22:3వ వచనంలో ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు తీసుకొచ్చింది కాబట్టి కట్టెలు వాడుకున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనంలో మరియు ప్రొద్దుగుంకి కట్టికి చీకటికి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాల అన్నప్పుడు మంటలు వాడుకున్నాం. సంఖ్యాకాండం 11:7వ వచనంలో ఆ మన్న కొత్తిమీర గింజల వల్ల ఉండును అంటే కొత్తిమీర వాడుకున్నాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 32వ వచనం గోధుమలు మిరప మొలకలను ఎదగనైనందున అది చెడగొట్ట బండలేదు అంటే మిరపకాయలు వాడుకున్నాం. ఇందులో రెఫరెన్స్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కర్రీలో మేము వాడుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. క్లాప్స్ చేద్దాం. గోంగూర ఓకే. వీళ్ళ డెకరేషన్ కూడా వెరైటీగా ఉంది. ఓకే నెక్స్ట్ ఓకే మీరు మీ పేరు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప నడితే చేప బదులుగా పాము ఇచ్చిన గుడ్డు నడితే తేలు ఇచ్చిన కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి నిరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి తన అడుగువారిని పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించారు. తర్వాత మేము అందుకే మేము ఎక్స్ వేసినాము. ఎందుకు కట్టెల పొయ్యి అంటే ఇటుకలు వాడినాము. నిర్గమకాండం 5:19 ఇవి ఇటుకల లెక్కల మేమంతను తక్కువ చేయవద్దు. తర్వాత కర్రలు నిర్గమకాండం 7:19 మరియు ఎక్కువగా మోసతో ఇట్లనను నీవు ఆహ్వానంతో కర్రను పట్టుకొని ఐగుప్తు జనము మీద. తర్వాత పాత్రలు నిర్గమకాండం 7:19 4 పాత్రలోను రక్తి పాత్రలోను రక్తములను. తర్వాత అగ్ని నిర్గమకాండం 13:22 ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. తర్వాత నూనె సంఖ్యాకాండం 28:20 వాటి నైవేద్యము నూనెతో కప్పబడిన గోధుమ పిండితో అర్పింపబడెను. తర్వాత లేవియాకాండం 13:36 యాజకుడు వారిని చూడవలనని అప్పుడు ఆ మీద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపచ్చ వెంట్రుకలు వెదనక్కర్లేదు పసుపు వాడతాం పసుపచ్చ. తర్వాత సంఖ్యాకాండం 11:5 ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకము చేసుకుంటుంది. తర్వాత మిరప మొక్కలు నిర్గమకాండం 19:32 గోధుమలు మిరప మొక్కలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. తర్వాత మత్తయి 5:13 మీరు లోకములకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. తర్వాత గరిటెలు నిర్గమకాండం 27:3 దాల్చిన చెక్క మసాలా వాడము. ప్రకటన గ్రంథం 18:14 కొత్తిమీర సంఖ్యాకాండం 11:7. క్లాప్స్ చేద్దాం. మీరు
కలర్ఫుల్గా ఎల్లో ఎల్లో. ఓకే, అబ్రహాం టీమ్. ఓకే, మాంసము అంతేనా? లేవియాకాండము 26:26 పొయ్యి. ఆ, స్త్రీలు ఒక పొయ్యిలోనే మీకు ఆహారం సరే వండి. సరే. లేవియాకాండము 26:33 కత్తి. చదువు. జనములోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి చూసేది. ఓకే. 1 రాజులు 18:32 రాళ్ళు కట్టెలు రాళ్ళ చేత. 1 రాజులు 18:36 అగ్ని. 2 రాజులు 4:39 కూరాకులు. మేము దీంట్లో గొంగూర వేసినాం. ఓకే. నిర్గమకాండము 27:3 గరిటెలు గిన్నెలు. మేము దీంట్లో గరిటెలతో గిన్నెలతో చేసినాం. మత్తాయి 5:13 ఉప్పు. మత్తాయి 23:23 జీలకర్ర. సామెతలు 21:17 నూనె. సింపుల్గా రాసుకొచ్చినావా? నిర్గమకాండము 16:12 మాంసము. ప్రకటన 18:14 దాల్చిన చెక్క. సంఖ్యాకాండము 11:5 ఉల్లిపాయలు. నిర్గమకాండము 9:32 మిరపకాయ. అంతేనా? ఓకే, క్లాస్ చేద్దాం. ఒక నిమిషం. ఎర్రెర్రగా పచ్చపచ్చగా అన్నమ్మ. ఓకే, ఒక నిమిషం. మీ కూర ఏంటిది? చిక్కుడుకాయ. మీ టీం పేరు ఏంటిది? ఏషావు. ఓకే. సామెతలు 12:17 నూనె. మత్తాయి 23:23 జీలకర్ర. మత్తాయి 5:13 ఉప్పు. నిర్గమకాండము 27:3 గరిటెలు గిన్నెలు. ఆదికాండము 25:34 చిక్కుడుకాయలు. 2 రాజులు 3:22 నీళ్లు. పరమగీతములు 8:6 అగ్ని. నిర్గమకాండము 9:32 మిరపకాయలు. సంఖ్యాకాండము 14:13 కత్తి. సంఖ్యాకాండము 11:5 ఉల్లిపాయలు. ఓకే, చిక్కుడుగాయ కూర ఏషావు టీం. మంచిగా పచ్చపచ్చగా మంచిగా డెకరేషన్ చేశారు. చూడడానికి చాలా కలర్ఫుల్గా కనబడుతుంది. మీ ముఖాలు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, క్లాస్ చేద్దాం గట్టిగా. వీళ్ళు వెరైటీగా బకెట్లో తీసుకొని వచ్చారు. మొత్తం కొత్తిమీర కనబడుతుంది పచ్చపచ్చగా. మీ టీం పేరు, మీరు చేస్తుంది ఏంటి? ఆ టీం పేరు యాకోబు. మేము వండింది చిక్కుడుకాయ కర్రీ. ఓకే. ఏషావు తన జ్యేష్ఠ అంటే యాకోబు ఎంతో యుక్తిగా తన జ్యేష్ఠత్వాన్ని పొందడానికి అన్నను యుక్తితోటి ప్లాన్ చేసి చిక్కుడుకాయ కూర కోసం, ప్రత్యేకంగా చిక్కుడుకాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేలాగా చేసి, దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇష్టపడ్డాడు కాబట్టి దాని గురించి ప్లాన్ చేసి మరి చిక్కుడుకాయ కూర కోసం అన్నను జ్యేష్ఠత్వం ఉండేలాగా చేసుకొని జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందుకున్నాడు. మీనింగ్ ఇది. తర్వాత ఇందులో వేసినవన్నీ రాళ్ళు. అయితే అవి రాళ్ళు మనుషుల చేత విసర్జింపబడినాయి, కానీ దేవుని దృష్టికి అవి అమూల్యము సజీవమై అంటే ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి తీసుకున్నాం. 1 పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం తీసుకున్నాము. మళ్ళీ తర్వాత 1 రాజులు 17-12 కట్టెల గురించి తీసుకున్నాము. ఆమె బిడ్డ అంటే సారెపాత విధవరాల గురించి తీసుకున్నాము. తను గుడిలో కొంచెం ఉన్న పిండి కోసం తను ఏలియా వెళ్ళి అడిగినప్పుడు కొన్ని పుల్లలు తీసుకెళ్ళి నేను అప్పని చేసుకొని నేను నా బిడ్డ తిన్న దాని గురించి ఇది పెట్టినాము. కట్టెల పుల్లల కోసము. నిర్గమకాండము 13:21 అగ్ని కోసము. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడిచినప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిచింది కాబట్టి దాన్ని తీసుకున్నాము. మళ్ళీ పాత్రలు నూనె. 2వ రాజులు 4:4 అవి ఎందుకు తీసుకున్నామంటే ఒక విధవరాల్ని అంటే తను అప్పు పడడం వల్ల తన కొడుకులను తీసుకెళ్తా అని కొంతమంది వచ్చి అన్నప్పుడు అక్కడ దేవుడి కార్యము ఆ ఇంటి వాళ్ళు చూసి కాబట్టి ఇది తీసుకున్నాము. పాత్రలు నూనె ఇది తీసుకున్నాము.
మత్తయి 17:20 ఆవగించండి. అదేంటంటే మన విశ్వాసం ఆవగించంత విశ్వాసం ఉన్న దేవుడు ఇది కార్యం చేస్తా అన్నాడు. దాన్ని బట్టి తీసుకున్నాము. జీలకర్ర మత్తయి 23:23 జీలకర్ర ఎందుకు వేసుకుంటే జీలకర్రలో కూడా దేవుడు 10వ వంతు అడిగిండు. అందు గురించి జీలకర్ర తీసుకున్నాము. అదేవిధంగా మిరపకాయ యెషయా 28:25 ఇది మిరప అంటే ఇట్లా పొలంలో వేస్తుండగా వరుసన ఇవి కూడా వేసింది కాబట్టి మిరపనారు. దీన్ని బట్టి మిరపనారు తీసుకున్నాము. మళ్ళీ ఉప్పు మత్తయి 5:13 తీసుకున్నాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పిన మాటను బట్టి ఉప్పు తీసుకున్నాము. అదేవిధంగా నీళ్లు మాకు 1:8 తీసుకున్నాము. దేవుడు యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చిండు. అప్పుడు యోహాను చెప్తా ఉంటాడు, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా, నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అయినాడని దాన్ని బట్టి తీసుకున్నాము. తర్వాత నిర్గమకాండము 10:15 ఇది టమాటా గురించి నేను బాగా కష్టపడ్డది. ఇది కూరగాయలను మెన్షన్ చేయడానికి. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడైతే వీటికి ఏది సంభవించదని చెప్పి వాగ్దానం చేసిండు. దాన్ని బట్టి తీసుకున్నాము. అదేవిధంగా నిర్గమకాండము 16:31 కొత్తిమీర. అదే ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మన్నాను పంపించినప్పుడు వాళ్ళు మన్నాను కొత్తిమీర గింజల వల్ల తెల్ల ఉన్నదని దాన్ని కూర్చొని బట్టి అవి తీసుకున్నాము. లేవియా కాండము 26:26 పొయ్యి గురించి తీసుకున్నాము. లేవియా కాండము 26:33 కత్తి గురించి తీసుకున్నాము. క్లాప్స్ చేద్దాం గట్టిగా. మళ్ళొకసారి మీరు నిలబడితే ఇలా ఒకసారి ఓకే. మంచి చిన్న బకెట, చాలా అందంగా ఉన్నది బకెట. చిన్న బకెట పట్టుకున్న చిన్న క్యూట్ ఓకే. సో అందరూ వారు తీసుకొచ్చినటువంటివి చూపించారు. స్తోత్రం. అందరూ చాలా కష్టపడ్డారు. రెఫరెన్స్లు అయితే అసలు ఊహించని విధంగా పసుపుతో సహా అన్ని సేకరించారు. నిజంగా దేవుడికి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే కార్యం చేయాలనుకున్నారో అది జరిగింది. ఇక్కడ వెతికారు అన్ని. దేవుడికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. అయితే ఇంత కష్టపడ్డారు, ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది అనే దాని కొరకు చెప్తున్నా. మీ కష్టాన్ని నేను వేరే అనట్లేదు, కానీ మనం ఎప్పుడైనా ఆది నుంచి అక్కడ వరకు అంటే ప్రారంభం మొదలు తర్వాత జరిగే చెప్పాలి. అంటే ఫస్ట్ రాయి కా నుంచి మొదలు పెట్టాలి. రిఫరెన్స్ రాయి నుంచి మొదలుపెట్టి ఎండింగ్కి వెళ్ళాలన్నమాట. అట్లయితే ఇంకా బాగుంటుంది. మనం మధ్య మధ్యలో ఏమి చెప్తాం కదా, నేను ఎవరైనా అట్లా చెప్తారేమో అని చూద్దామని. సో అట్లా ఏంటంటే ఫస్ట్ మనం రాళ్ళ నుంచి మొదలుపెట్టి అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా బాగుండేది. బట్ నో ప్రాబ్లం, అందరూ చాలా బాగా రెఫరెన్స్లు వచ్చాయి. ఒకరు కాకుండా అందరూ రకరకాల రెఫరెన్స్లు ఎంచుకున్నారు. నాకు అది బాగా మంచిగా అనిపించింది. దేవుడికి స్తోత్రం. మన అంకుల్ ఒక చిన్న మాట మాట్లాడి ఇప్పుడు అది అందరం పెట్టేసి టేస్ట్ వెళ్దాం. ఒక మాట అయితే అంకుల్ చెప్తారు, తర్వాత జడ్జెస్ వాళ్ళు మాట్లాడతారు తిన్న తర్వాత. అప్పుడు కడుపు నిండుతుంది కాబట్టి మంచిగా వస్తాయి మాటలు. ఇప్పుడు మంచిదమ్మా. మరి నాకు నిజంగా నా పిల్లలు ఇంతగా అంటే ఈ వంటలలో వాక్యంలో ఇంత ఎదుగుతున్నారంటే నాకు ఎంతో సంతోషం మీ అందరిని బట్టి. ఎందుకంటే సంఘాల్లో ఇలాంటివి ఉండే ఎక్కడ నేను ఎన్నో సంఘాలు చూసిన ఇలాగా ప్రోగ్రామ్సే ఉండేవి. కానీ ఈ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మీరు ఎంత వ్యక్తిగా స్పందించి ఇలాగ మీరు రావడం నాకు ఎంతో సంతోషం. అంటే మా పిల్లలు ఇంతగా ఎదురు ఎంత సంతోషిస్తారు. ఈ మరి అంజబాబు ప్రసాద్ కూడా ఇందులో ఉన్నారు, ఇంకా ఎంతో సంతోషం. మన కొరకు పెద్దలు కూడా ఎంతో వారు సహకరిస్తున్నారు. నాకు మీ అందరి బట్టి అయితే నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఒకటి ఏంటంటే పాప ఎంతో కష్టపడి ప్రార్థన ఎప్పుడు చూడండి, మనం ఎక్కడున్నా ప్రార్థనలో ఉంటుంది. ఆ ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపించడం ద్వారా ఈ కార్యాలు జరుగుతుంది. నేను ఇంతకుముందు వాక్యం జరిగినట్టు మనందరం ఇలాంటి ఐక్యతతో ఉండాలి. ఐక్యతలో ఉంటే అనేక కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ కార్యాలు. దేవుడికి వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను.
ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీరు తీసుకొచ్చి వాళ్ళకి వేయాలి. చెప్తుంది చిన్న చెప్తుంది వేస్తే చిన్న చెంచాతో వేయాలి. వాళ్ళు చేసి చెప్తారు ఒక్కొక్కటి. నేను మార్పులేదు. ఆ భోజనం తీసుకొచ్చి పెట్టిందా అయ్యడ? అది తీసుకొచ్చి పెట్టిందా? పెడితే అన్నం వేయాలి. లోపలి పడుతుంది చేసి నాకు చెప్తారు. ఆ తర్వాత రెండో పంపిస్తాం. తర్వాత మనం అందరం తిందాం. మేము మార్కులు సిద్ధం చేస్తాం. ఎవరు ఎన్ని మార్కులు సిద్ధం చేసి ఎన్ని వచ్చినాయో అవన్నీ సిద్ధం చేసి మేము చెప్తాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన యేసయ్య, మీకు వందనాలు తెలుస్తున్నాం. ఈ సంఘంపై మీ హస్తం చాపించినారు. మీ పరిశుద్ధాత్మతో నింపి తండ్రి మీ ఆత్మ నడిపింపు ఇస్తున్నామని స్తోత్రం. ఎందుకంటే మేము ఇద్దరం వర్షం ఆపాల ప్రభావాన్ని ప్రార్థన చేసాం. మంచి వాతావరణం మీ ప్రభావాన్ని ప్రార్థన చేసాం. మా బిడ్డలందరూ రావాలని ప్రార్థన చేసాం. ఏ కొద్దిమంది అత్యవసరం మంచి ఊరిపోతున్నారు, కానీ వీళ్ళందరూ ఎంతో ఆసక్తితో మీ ఆత్మ చేత నడిపించారు. పడ్డారు. మీ ఆత్మ లేని వారు కాదన్నట్టుగా అందరూ చక్కగా సిద్ధపడ్డారు. బిడ్డలు అందరూ దీవించండి. ఇప్పుడు వంటల రుచి కొరకు మా పెద్దలు చేస్తుండగా మా బిడ్డలు చక్కటి టాలెంట్స్ వారు ఎంతో శ్రద్ధతో చేసినారు. రుచితో మేము తెలుసుకుంటుండగా ఈ ఆశీర్వాదం దయచేయమని యేసుప్రభు పెద్ద పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ పెద్దలకి అన్నం పెడితే ఫస్ట్ టీం మేము చెప్పిన వాళ్ళు వెళ్ళి వేయాలి కర్రీ. చెప్తారు అందరికి మంచిగా పెట్టుడా. 7 కూరలు అంతా చెప్పాలి. 7 కూరలు చెప్పాలి. 100కి మీరు ఎంత ఇస్తారు? తినడానికి సిద్ధమైన జడ్జెస్ ఎంతో చక్కగా వడ్డిస్తున్నారు. మా సూర్యులు టేస్ట్ చేయడానికి ఫస్ట్ టీం అంకుల్ ఫస్ట్ టీం పేరండి. సొరకాయ ఫస్ట్ సొరకాయ నేను చెప్పినప్పుడు రావాలి. సొరకాయ చెప్పాలి. రెండవ ఎవరంటే ప్రసాద్ వాళ్ళు ఉండాలి. సెకండ్ టీం ఇది పక్కన పెట్టింది. పక్కకు పెట్టి వేరే దాన్ని మిక్స్ చేయాలి కదా మీరు కరెంట్ పెట్టారు చూపియాలి. ఓకే సరే. మల్లేష్ గారు అయితే ఎప్పుడు ఎత్తు వస్తుందా అగ్రా వస్తుందా ఓకే టేస్ట్ చేసేదనుకో మీరు వెళ్ళాల్సిందే. మీరు ఇక్కడ ఇద్దరు అడుగురు, నేను ఇద్దరు అడుగుతా. థర్డ్ టీం గొట్ట మిల్కి
ఫోటోలు తీసుకోలేదు. ఇగో ఇక్కడ ఇలా పౌరే కాలంలో రావడతారు. ఎత్తలేదు అగో గిల్లెవరు జరుగుర్రి అరే ఆగవా చికెన్ గోంగూర చికెన్ కొంత చారు పోసుకోవాలి. ఇంత ఒక్క చారు ఇంత కాదే జరగలేదు కాదే మాకు వినబడుతుందని నేను అప్పుడే చెప్పిన మరి ఓకే నెక్స్ట్ టీమ్ ఇంకా చెప్పలే మరి ఆంటీ ఆగు ఏయ్. ఒక్కొక్కటి ఇది కూడా కొంచెం ఎందుకంటే వాళ్ళు ఏడుగురు తినరు. కొంచెమే టేస్ట్ కొంచెమే అది కూడా గట్ల. మల్లేష్ మామ ఏదచ్చు త్వరగా తినేటట్టు చెప్తాను. ఎగ్ కర్రీ అందరికీ అన్ని కాదు మీకు నచ్చింది చెప్పాలి. మెల్లగా చెప్పాలి చెల్ల. నచ్చిందట ఏదో పాపం వాళ్ళు తింటే మనం దిష్టి ఆశలు ఎవరికి అత్తయ్యాలి ఇది ఎన్నో టీము నాలుగోది ఓకే 4th టీం 5వ టీం అట ఇంకా చెప్పలే పిసా ఒక్కటి తెలుసు మటన్ ఏంటిది మటన్ గోంగూర ఓకే ఆరో టీం ఇప్పుడు టెస్ట్ చేయాలి మీరు. ఇప్పుడు అసలే టాస్క్ మీద రెండు చిక్కుడు టేస్ట్ కొంచెము మీరు అన్నం పెట్టుకున్నారు. ఓ మాట చెప్పదు రాజే ఆగు ఓమామమ్మ చిక్కుడుకాయ కర్రీ ఓకే మీరు చెవులకి పెట్టుకుని మీ చెవి నోట్లకి పెట్టుకున్నప్పుడు మీ చెవి మీరు మొత్తం కవర్ చేయరు కనబడకుండా గట్లా ఆగ దొంగ 10కి 10 అగో అట్లా చెప్పాలంటాను నువ్వు అన్ని లిప్ మూమెంట్ అబ్జర్వ్ అయ్యి ఆ కూరని మూలకు పడేయాలి అయిపోయిందండి కరెక్ట్ చెప్పాలి ఎవరైనా. ఆగు చిక్కుడు కర్రీ ఇది చివరిది. మంచిగా ఉన్నదట
10కి 10 10కి 10 10కి 10. కథం కంప్లీట్గా అన్ని కూరలు టేస్ట్ చేసిన వీళ్ళు. ఇప్పుడు ఇప్పుడు పాస్ట్ అంకుల్ పెట్టాలి, అందరూ ఒక్కొక్కరు తీసుకొచ్చి అన్నం పెట్టి అవన్నీ అయితే అంకుల్ కూడా టేస్ట్ చేస్తారు. చెయ్యాలి. ఇప్పుడు మీరు మార్కులు వేసి అయిపోయింది ఇక. మార్కులు వేయండి అందరూ. ఒకసారి అట్లా పెట్టండి. 1 అందరూ 2 3. రైట్ హ్యాండ్ తోనే. మంచి పెట్టు అంకుల్. రాజు అంకుల్ మంచి పెట్టు. తాత కొర్రెలు తాత గిటు గిటు చూడు. సూపర్ అంటున్నారు పెద్దలు. అన్ని కర్రీస్ సూపర్ అంటున్నారు పెద్దలు. ఇట్లా మధ్యలో రావద్దు. అన్నం వడ్డిస్తుంది చిన్న పిల్లలు వీళ్ళు. టోనీ దేవుడా గోసపాడుగానే ఉన్నది. మామయ్య ఒక్కసారి ఇటు లుక్కు. ఎయ్ ఇటే ఇటే వేసేటప్పుడే వస్తుంది వీడియో. ఇక్కడ ఎవరు అనుకున్నా గిలకై మీ పార్ట్నర్ ఏది? నువ్వు మీ పార్ట్నర్ లేకుండానే తింటాను ఏంది? మీ పార్ట్నర్ एक मिनट लाइन में रुको. మమ్మీ మీకు వేసిర్రా అమ్మా? మామయ్య నేను ఇటున్నప్పుడు నువ్వు అటు ఉంటాను, అటు ఉన్నప్పుడు ఇటు ఉంటాను. అదేంటిది మటనా చికెన్? రేటింగ్ చెప్పబోతే నేను క్యాన్సిల్ చేస్తారు. మా డాడీకి ఫస్ట్ కాన్ చేయి మామయ్య. మళ్ళా మామయ్య మళ్ళీ మా డాడీకి ఫస్ట్ కాన్ చేయి. ఆగు 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 ఆగు. మళ్ళీ ఈ నుంచి వెళ్ళిపోతాడు సీదా. గిట్లా మామయ్య గిటు తిరుగు, గిటు తిరుగు. మమ్మీకి వేసేటప్పుడు ఇటు తిరుగు అంటా అన్న.
ఇది వీళ్ళిద్దరు, ఇది ఒక టీం, వాళ్ళు ఒక టీం, వాళ్ళిద్దరు ఒక టీం, వీళ్ళిద్దరు ఒక టీం. ఇలా పార్ట్నర్ అయితే లేదు ప్రస్తుతం, కాబట్టి వాళ్ళు ఒక్కతే తింటుంది పార్ట్నర్ లేకుండా. నేను చెప్తా, ఆగురు మీరు ఆగురు, టెన్షన్ పెట్టకు. వీళ్ళిద్దరు ఒక టీం, 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 వీళ్ళిద్దరు. వీళ్ళ పార్ట్నర్ ఎటో వెళ్ళిపోయింది. వీళ్ళు జడ్జెస్ తింటున్నారు మళ్ళీ. జడ్జి గారు తింటున్నారు. ఏమేమి కర్రీస్ వేసుకున్నారు మీరు? ఏమేమి కర్రీస్? వావ్, నీకు ఆనియన్స్ వచ్చినాయి మంచిగా. ఒకటే చిక్కుడుగా వచ్చింది నాకు, ఇంకో చిక్కుడుగా కావాలి. రెండు చిక్కుడు, సోరకాయ, ఎగ్ కర్రీ, తోటకూర, ఎగ్ కర్రీ, వచ్చినాయి. చికెన్ మటన్ తిన్నాను కాబట్టి వేసుకున్నాను. మా అక్కది చాలా కలర్ఫుల్గా కనబడుతుంది. ఫుడ్ తక్కువ ఉండదు. చేయాలి అంటే